నమస్తే. డివైన్ ఆస్ట్రాలజీకి సంబంధించి ఉదయ్ భాస్కర్ గారు ఎంతో చక్కటి వివరణ ఇస్తూ ఉన్నారు. మనందరికీ సుపరిచితులు. తెలంగాణకి సంబంధించి కూడా ఇలాగే రిజల్ట్స్ చెప్పారు. తూచా తప్పకుండా 100% అలాగే జరిగింది. ఇక ఈరోజు ఏపీకి సంబంధించి కొన్ని వీడియోస్ చేస్తున్నాం. నియోజకవర్గాల వారీగా చెప్తూనే అలాగే పార్లమెంట్ స్థానం కూడా ఎవరు కైవసం చేసుకుంటారు అన్న విషయాన్ని క్లారిటీగా చెప్తూ ఉన్నారు. ఇక కాకినాడకు సంబంధించి ఏం చెప్తారు ఉదయ్ భాస్కర్ గారు, తన మాటల్లోనే విందాం. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? ఈ విషయాలన్నీ కూడా కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. మీరు ఎంతవరకు ఏకీభవిస్తున్నారు ఉదయ్ భాస్కర్ గారితో, ఈ విషయాలు కూడా కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నమస్కారం అండి. సో కాకినాడకు సంబంధించి ఏ విధంగా ఉంది రిజల్ట్? పార్లమెంట్ స్థానం ఎవరు కైవసం చేసుకునే అవకాశం ఉంది? అలాగే కూటమికి ఎన్ని స్థానాలు, వైసీపీకి ఎన్ని స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి నియోజకవర్గాల వారిగా? కాకినాడ పార్లమెంట్ లో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 1 తుని, 2ది పత్తిపాడు, 3 పిఠాపురం, 4 కాకినాడ రూరల్, 5 పెద్దాపురం, కాకినాడ సిటీ, 7ది జగ్గంపేట. వీటిల్లో నాకున్న అవగాహన, జ్యోతిష అవగాహన మేర కాకినాడ పార్లమెంట్ వచ్చి 21,000 ఓట్లు పైచిలుకుతో వైసీపీకి అవకాశం ఉంది. ఇక కాకినాడ పార్లమెంట్లో ఉన్న తుని నియోజకవర్గంలో 3,200 ఓట్లతో వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. ప్రత్తిపాడులో కూడా 2,100 ఓట్లు పైగా వైసీపీ అభ్యర్థికి అవకాశాలు ఉన్నాయి. ఇక 3వది పిఠాపురం, పవన్ కళ్యాణ్ గారు గెలుపు అవకాశాలు ప్రజెంట్ అయితే ఈరోజు ఈ వీడియో చేసేటప్పటికి పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజుకైతే 4,500 ఓట్లతో గెలుపు అవకాశాలు ఉన్నాయి. ఇంకా రిజల్ట్ ఎలక్షన్ ఇంకా 4-5 రోజులు ఉంది, 7-8 రోజులు. ఇవాళ 3వ తారీఖు కదమ్మా, ఇంకా 10 రోజులు ఉంది. సరే, తదనంతర పరిణామాల్లో ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ ఈ రోజుకైతే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు 4,500తో గెలిచే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ నౌ ఇప్పుడు పరిస్థితులు బట్టి. సో ఓవరాల్ గా ఎవరెవరికి ఎన్ని స్థానాలు వస్తాయి? సో కాకినాడ వచ్చేసి కూటమి అభ్యర్థి, రూరల్లో కాకినాడ కూటమి అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి 5,000 ఓట్లతో. ఇక పెద్దాపురం కూటమి అభ్యర్థి టైట్ గా జరిగిన 2,100 ఓట్లతో పెద్దాపురంలో కూటమి అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. కాకినాడ సిటీ వైసీపీకి కొద్ది భారీ మెజార్టీతో 15,000 పైచిలుకుతో వైసీపీ కాకినాడ సిటీలో గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక 2వది జగ్గంపేట టైట్ ఫైట్ జరిగి 1,700 ఓట్ల పైచిలుకుతో జగ్గంపేటలో కూటమి అభ్యర్థి గెలుస్తాడు. సో ఇక్కడ వైసీపీకి 3, కూటమికి 4 ఎమ్మెల్యేలు ఇచ్చినా సరే కాకినాడ పార్లమెంట్ మళ్ళీ వైసీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఓకే, సో ఇది కూడా కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉంది. కాకినాడకి సంబంధించి కూటమి అభ్యర్థులు ఎక్కువగా ఎమ్మెల్యే స్థానాలు గెలిచినప్పటికీ అటు పార్లమెంటు స్థానానికి వచ్చేసరికి వైసీపీ కైవసం చేసుకునే అవకాశం ఉందన్నట్టుగా చెప్తున్నారు తన డివైన్ ఆస్ట్రాలజీ ద్వారా ఉదయ్ భాస్కర్ గారు. మరి మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు? మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? మరి మీరు ఎంతమందికి షేర్ చేశారు ఈ వీడియోని? ఈ విషయాలన్నీ కామెంట్ బాక్స్లో చెప్తూ తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్తే.